వినను. ఆ టైంలో నాకు మనసే ఉండదు. డ్యూటీ మాత్రమే చేస్తాను. చట్టం మాటే నా మాట కూడా. మంచిదే మంచు. నేను తప్పు అని నేను తప్పు పట్టడం లేదు. లోకులు కాకులు కదా, కంప్లైంట్ ఇచ్చేస్తే చాలు. తర్వాత విచారిస్తారు. మొదటైతే స్టేషన్కు పిలిపిస్తారని అనుకుంటారు. పోలీస్ స్టేషన్లో అడుగు పెడితే పరువు పోయినట్టే అని అనుకునే మనస్తత్వాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చేసిన పనికి మీ అమ్మ పడే మనోవేదనని నువ్వు తీర్చగలవా? ఒక్కటి గుర్తుంచుకో మంచు, మనం మనుషులం. 10 మందితో కలిసి జీవిస్తున్న మనుషులం. ఈ సభ్య సమాజంలో కదులుతున్న వాళ్ళం. ఇతరులను కష్టాల్లో కన్నీటిలో ముంచి మనం సుఖాల్లో కన్నీటిలో తేలియాడలేం కదా. నిన్ను చూస్తుంటే నాకు దుర్యోధనుడే గుర్తుకొస్తున్నాడు మంజు. అవును మంజు, చిన్నప్పుడే మహాభారతాన్ని చదివిన వాణ్ణి కాబట్టి చెప్పగలుగుతున్నాను. దుర్యోధనుడు ఎవ్వరి మాట వినలేదు. తన ఆలోచనలే తనకి ముఖ్యం. ఇతరుల ఆలోచనలతో తనకు పనే లేదు. చివరకు కన్న తల్లిదండ్రుల ఆలోచనలతో కూడా ఏకీభవించలేదు. చెబితే వినలేదు. ఫలితం చివరకు తానొక్కడే ఏకాకిగా మిగిలిపోయాడు. అపకీర్తితో రాలిపోయాడు. నేనేం చేయగలను చెప్పండి? ఎవరో ఇచ్చిన కంప్లైంట్ని ఆధారం చేసుకొని అరెస్ట్ చేసే జాబ్లు మావి. మా సిఐ కూడా అరెస్ట్ చేయమనే చెప్పారు. సిఐదేం పోయింది? అరెస్ట్ అయ్యేది వాళ్ళమ్మ కాదు కదా. అతనెందుకు ఆలోచిస్తాడు? నువ్వు కదా మీ అమ్మ గురించి ఆలోచించాల్సింది. అరెస్ట్ చేయకపోతే ఏమవుతుంది? కొంతకాలం రహస్యంగా ఉంది. ఆ తర్వాత ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో మనమే ఇచ్చేవాళ్ళం కదా. లేదు, అమ్మకి సారీ చెప్పాలి. సారీ చెప్తే మీ అమ్మ బాధపడిన క్షణాలు మాయం చేయగలవా? ఆమె కుంగిపోయిన కాలాన్ని వెనక్కి తేగలవా? ఎందుకు మంజు, ఇలా ఉండద్దు. నీకే మంచిది కాదు. మేడం, చెప్పు సంధ్య. మీ అమ్మగారు ఎవరో చిట్టీలకు డబ్బులివ్వాలని 3 వచ్చారు మేడం. రిపోర్టర్ని కూడా తీసుకొచ్చారు. వాళ్ళెవరు? ఎవరో చిట్టి డబ్బులు రావాలని చెప్తున్నారు. గొడవ చేస్తున్నారు. ఆవిడ ఏఎస్ఐ మదర్ అని, యూత్ ప్రెసిడెంట్ సత్య అల్లుడని తెలుసు. వాళ్ల పలుకుబడిని ఉపయోగించి మీరావిని రిలీజ్ చేశారని సిఐని క్వశ్చన్ చేస్తున్నారు మేడం. అది రిపోర్టర్ వీడియో తీస్తున్నాడు. అది కాదండి, కొంచెం ఆగండి అని చెప్పి నేను బయటకొచ్చి ఫోన్ చేస్తున్నాను. నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను. తొందరగా రండి మేడం. ఏంటి సార్, మా టైం అంతా వేస్ట్ చేస్తున్నారు? ఆ అన్నపూర్ణమ్మ గారు వస్తున్నారా లేదా? వాళ్ళ అమ్మాయి ఏఎస్ఐ మంజు వచ్చేస్తుంది. మంజు గారు వస్తే ఏం లాభం? మాకు డబ్బులు ఇచ్చే వాళ్ళని స్టేషన్కి తీసుకురండి. అన్నపూర్ణ గారు వస్తే ఆ త్రిపుర కూడా ఎక్కడుందో ఈమెను మీ పద్ధతిలో అడిగితే ఆమె అడ్రస్ కూడా ఈవిడే చెప్తుంది. మీరొక బాధ్యతైన ఏఎస్ఐలో ఉంటూ మీ అమ్మగారి బాధ్యతలకు డబ్బులు ఇవ్వకుండానే మీ అమ్మగారిని ఎలా విడిపించుకున్నారు? హలో, స్టేషన్లో నేను ఒకడున్నాను కదా. మీరు నన్ను అడిగితేనే కదా